5 ఇయర్స్ పెళ్ళైన తర్వాత 2-3 ఇయర్స్ అయినా కూడా పిల్లలు లేకుంటే స్పర్మ్ టెస్ట్ చేయించుకుంటే ఈ అబ్బాయికి అజూస్పర్మియా అంటే జీరో స్పర్మ్ అని తేలింది. సో వెంటనే ఇంకా జీరో స్పర్మ్ అంటే మాకు పిల్లలు పుట్టరని చాలా మెంటల్గా డిప్రెస్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఈవెన్ నెక్స్ట్ ఫ్యూచర్ కెరీర్ మీద కూడా ఫోకస్ చేయలేక కొందరు జాబ్స్ వదులుకున్న వాళ్ళను నేను చూస్తూ ఉంటాను. ఆ తర్వాత డిగ్రేడ్ అయ్యి వాళ్ళ వర్క్లో కూడా లైఫ్ని డిస్టర్బ్ చేసుకునే వాళ్ళను చాలామందిని చూస్తూ ఉంటాను. సో ముఖ్యంగా నేను ఈ వీడియోలో మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ కంటే కూడా మీకు మెంటల్గా మీరు స్ట్రెంగ్త్గా ఉండే విధంగా అసలు ఈ జీరో స్పర్మ్ ఉంటే మనకు అవకాశం ఉంటుందా లేదా, మీరు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అనే దానికి చిన్న 2 మాటలు చెప్తాను, ఒకసారి చక్కగా వినండి. అయితే జీరో స్పర్మ్ చూసిన వెంటనే మీరు దయచేసి ఆందోళన పడొద్దని నేను చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక సంతోషం అనండి, బాధ అనండి, ముఖ్యంగా ఈ రెండిట్లో బాధ ముఖ్యంగా ఆ అనుభవించే వాడికి ఆ బాధ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా వాస్తవం కూడా. సో ఒకసారి జీరో స్పర్మ్ చూస్తూనే ఏం సార్ మా గ్రాండ్ పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్, పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్, మా తరువాత పెళ్ళైన 1 ఇయర్కి పెళ్ళైన వాళ్ళకు మొన్ననే డెలివరీ అయింది, మా తెలిసిన కజిన్ సిస్టర్కి ఒక అమ్మాయికి, నాకు లేట్ అయింది, నాకు పర్వాలేదు, సడన్గా ఈ అనాలిసిస్ చేస్తే జీరో ఏంటి సార్ అని నిజంగా వాళ్ళని చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు చాలా బాధగా ఉంటుంది మాకు కూడా. కానీ ఏమంటే సరే మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేసుకోవాలని మనం ముందడుగు వేయాలి. కానీ ఏదో వచ్చింది ఇంకా కష్టంలే, ఇంతతో ఇది అయిపోయిందనో థాట్స్ అన్నీ మారడము. కొందరైతే సార్ నేనైతే ఉండలేను సార్, ఈ మా బంధువుల మధ్య నుండి సొసైటీలో కానీ నేను తిరగలేను, నన్ను వేరే విధంగా చూస్తారు, మావిడ ఏమనుకుంటుందో అని చాలా విధాలుగా డిప్రెస్డ్గా లోనవుతూ ఉంటారు. దయచేసి మీరు ఈ ఆలోచన మానండి. ఈ వీడియో చెప్పడానికి కారణం ఏమంటే ముఖ్యంగా లాస్ట్ 6 మంత్స్లో అట్లీస్ట్ ఒక 30-40 మెంబర్స్ నేను చూసిన జీరో స్పర్మ్ వాళ్ళు, సార్ మీరు అన్ని ట్రీట్మెంట్ చెప్తున్నారు బాగుంది, ఒక్కసారి మా కోసము కొంచెం మా మెంటల్ స్టెబిలిటీ కోసం ఒక వీడియో చేయమని అంటే స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను. జీరో స్పర్మ్ ఉన్నంత మాత్రాన ఇక అయిపోయింది, ఇక మా జనరేషన్ లేదు, నాతోనే లాస్ట్ అనే ఆలోచన ఉంటే మళ్ళీ చెప్తున్నాను, మీ డిక్షనరీలో నో అనే వర్డ్ పెట్టేసుకోండి. అంటే మీరు డిప్రెషన్కి వెళ్ళాల్సినది నో, మీ జనరేషన్ లేదు అని మీరు అనుకోవడం నో. దయచేసి ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుందని గమనించండి. మీకు జీరో స్పర్మ్ ఉంది, అవును, నిజంగా లోపల ప్రొడక్షన్ ప్రాబ్లం ఉందా? లేదు, ప్రొడక్షన్ ఉంది, కానీ టెస్టిస్ నుంచి వచ్చే క్రమంలో పెనిస్ ద్వారా సీమన్ వచ్చే క్రమంలో ఎక్కడైనా మనకు బ్లాక్ ఉండడం వల్ల ఇది జీరో అయిందా? రెండే కదా అంశాలు, ఒకటి ప్రొడక్షన్ లోపమన్నా ఉండాలి, లేదా వచ్చేదారిలో ఎక్కడన్నా బ్లాక్ అయిందా. సింపుల్. చెప్పినంత సింపుల్గా సొల్యూషన్ ఉండదు, నేను ఒప్పుకుంటాను. కానీ నేను ఏది చెప్పినా వాస్తవానికి దగ్గరగా మాట్లాడడం మీకు తెలుసు. నెంబర్ 2, నేను అన్ని ఎవిడెన్స్ ఉంటే తప్ప ఏది చెప్పి ముందుకెళ్ళను. ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక 20-25% కేసెస్లో నిజంగా ఆప్షన్ లేకపోవచ్చు, కానీ ఈ 75% మెంబర్స్ ఉన్నారుగా వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు చిన్న హార్మోనల్ టెస్ట్ చేస్తాను, క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాను, ఒక చిన్న అవసరమైతే స్కాన్ చేస్తాను. కొందరికి వ్యాస్ డిఫరెన్సే లేకపోవచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక విధానం ద్వారా వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మీకున్న ప్రాబ్లాన్ని పెద్ద ప్రాబ్లంగా చూసి ఇక కాదు, ఇక లేదు అనేది మీ ఆలోచన ఉంటే దయచేసి పక్కన పెట్టండి ప్లీజ్. ఏదో ఒక విధానం ద్వారా టీసా చేద్దామంటే టెస్ట్ క్లాస్ చిన్న నీడిల్తో బ్లడ్ తీసుకునేటప్పుడు బ్లడ్ తీస్తారు, అదేవిధంగా చిన్న నీడిల్తో టెస్టిస్ నుంచి టిష్యూ తీసి అందులో స్పర్మ్ దొరుకుతుందేమో చూద్దాము. ప్రొడక్షన్ ఇష్యూ ఉంది, చాలా తక్కువగా ఉంది, అవును, దాన్ని పెంచనీకి ఇంప్రూవ్ చేద్దాము, న్యాచురల్ విధానాల ద్వారా చేద్దాము, ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ ఉంటే చేద్దాము, లేదా మెడిసిన్స్ వాడి చేద్దాము, ఏదో ఒక విధానం ద్వారా ఉన్న తక్కువ ప్రొడక్షన్ని పెంచుదాం మనం. లేదు బ్లాకే ఉంది, సో బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ని మనము సర్జరీ విధానం ద్వారా, ముఖ్యంగా మైక్రో సర్జరీ విధానం ద్వారా సర్జరీని మనం క్లియర్ చేసి ఆ బ్లాక్ను క్లియర్ చేసుకోగలిగితే రెగ్యులర్ సీమన్లో కూడా మనకు స్పర్మ్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జీరో స్పర్మ్కి ఏదో ఒక విధానం ద్వారా ప్రయత్నం చేసి ముందుకెళ్దాము. అయితే చిన్నగా లాస్ట్ ఒక చిన్న సెంటెన్స్ ఏమంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజంగా ప్రొడక్షన్లోనే జీరో ఉన్నప్పుడు, సో అప్పుడు మనం కాని విధంగా ఉంటే ఒకవేళ ఏం చేస్తే మీకు పిల్లలు వస్తారు అనేది సెకండరీ విధానంగా నేను ఆలోచించి ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు ఇస్తాను. సో జీరో స్పర్మ్ ఉంది, నేను మెంటల్గా స్టెబిలిటీగా లేను సార్ అని అనుకుంటే ప్లీజ్ దయచేసి కొంచెం ధైర్యంగా ఉండండి, మన క్లినిక్ రండి ఆండ్రో కేర్కి. ఏదో ఒక విధానం ద్వారా ఏదో ఒక
ప్రొసీజర్ అనండి, టాబ్లెట్స్ అనండి, ఇంకోటనండి, థెరపీ అనండి, ఏదో ఒకటి చేసి మీకు స్పర్మ్ వచ్చే విధానంలో నా పాత్ర అంటూ నేను పోషిస్తాను. థ్యాంక్ యూ. యస్.